హాయ్ ఫ్రెండ్స్, మన కుటుంబం సభ్యులందరికీ నమస్కారం. శుభోదయం. మార్నింగ్ బయటికి వెళ్ళాను. ఈరోజు యాపప్పులతోటి పండ్లు తోవాలనిపించింది. ఇట్లా పక్కన పొలాలుంటే పొలాలకి వెళ్ళాను. యాపపుల్ల చాలా 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 మంచిది. ఈరోజు కోలిగడ్లు అనేటివి మనం ఏది పడితే అది తీసుకొని కోలిగేట్లు ఒక కంపెనీ కాదు, ఒక కథ కాదు. అప్పట్లో బొగ్గు అంటే ఏది పడితే అది కూడా కాదు. బొగ్గు ఒక కట్టె అనేది వాళ్ళు పెద్దలు గుర్తించేది. ఆ కట్టె బొగ్గుతోటి తోమితే మనకు బాడీకి మంచిది, మనకు పండ్లు కూడా తెల్లగా అవుతాయి, ఏమైనా క్రీములు ఉన్నా పోతాయని కట్టె బొగ్గుతోటి తోమిపించేది పెద్దలు. ఇప్పుడు ఆ బొగ్గు అనేది మనం ఎక్కడ కూడా స్టవ్లతోటి ముట్టిస్తున్నాం కాబట్టి, వంటలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ బొగ్గు అనేది ఎక్కడ దొరుకుతలేదు. ఒకవేళ దొరికినా కానీ ఏ కట్టె బొగ్గు అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు యాప చెట్టు అనేది మన అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ యాప పుల్లతోటి పండ్లు తోముకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. మనం యాప చెట్టు కాబట్టి అందరం గుర్తుపడతాం. ఈరోజు బొగ్గు అనేది తెలియదు. రెండోటి, షాపులలో పోతే ఎన్ని కంపెనీలు అనేది మనకు అసలు తెలియదు. పోతున్నాం, కోలిగేట్ ఇవ్వండి అంటున్నాం, కోలిగేట్ తీసుకుంటున్నాం. ఆ కలర్ల ఆ ప్యాకెట్ల మీద ఉన్న పేర్లు చదువుతున్నాం, కానీ అల్లా ఏ మెడిసిన్ ఉంది, ఏ మందు ఉంది, అది తొమ్మితే మంచిదా కాదా అనేది మనకు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఏంటంటే టీవీలలో యాడ్ చూస్తున్నాం. ఇది బాగా యాడ్ ఇస్తారు, ఇది బాగుంది అంటున్నాం. ఓన్లీ కెమికల్లతోటి నడుస్తున్నాయి. కెమికల్ వేసి అది దేనితో తయారు చేస్తారు ఏందనేది మనకు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మీరు దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈరోజు మనం ఒక వస్తువు తినాలంటే బయట పరిస్థితులు బాగాలేవు. ఏ వస్తువు అయినా సరే మనకు తెలియకుండానే మన బాడీలోకి పోయి మన బాడీ ఎంత ఖరాబ్ అవుతుంది అనేది అందరికీ తెలుసు. మనం ఏంటంటే హైదరాబాదులో కానీ ఊర్లలో కూడా యాప చెట్లు ఉంటే కూడా యాప పుల్ల దొమ్మటోళ్ళు మర్చిపోయినారు. యాప పుల్ల దొమ్మకుండా మర్చిపోయారు. ఈరోజు యాప పుల్లలు కానీ కానుగ పుల్ల, తుమ్మది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అందుబాటులో ఉంటే యాప పుల్లలు తెచ్చిపెట్టుకొని యాప పుల్లలతోటి పండ్లు తోమండి.